ఇంకెంతసేపు ఈ రీల్స్ చూస్తాం కానీ పదండి పని చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఫోన్ అడిక్షన్ మన ఏంటి అనే దాన్ని, మన ఎమోషన్స్ని, మన దృష్టిని అన్నిటినీ మార్చేస్తుంది. ఈ రీల్స్ షార్ట్స్ వచ్చాక ఇంకా ఎక్కువైపోయింది. పనుల మధ్యలో చిన్న గ్యాప్ దొరికితే చాలు చెయ్యి ఫోన్ కోసం వెతికేస్తుంది. కష్టమైన పని చెయ్యాలంటే పోస్ట్ పోన్ చేసేసి ఫోన్ చూస్తాం. ఇంట్లో ఒక రూమ్లోంచి ఇంకో రూమ్కి వెళ్తుంటే కూడా ఫోన్ పట్టుకెళ్తాం. దేనికైనా కాసేపు వెయిట్ చేయాల్సి వస్తే ఈలో ఫోన్ తీస్తాం. ఫోన్ని కంట్రోల్గా వాడడం గురించి నేను ఇంతకు ముందు 1-2 వీడియోస్ చేశాను. అందులో చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ ఉంటాను. వాట్సాప్ తప్ప మిగతా సోషల్ మీడియా యాప్స్ నోటిఫికేషన్స్ టర్న్ ఆఫ్ చేశాను. ఇంకా డీప్ వర్క్ సెషన్స్ పెట్టుకుంటాను. కానీ ఈ సమ్మర్ హాలిడేస్ కారణంగా నా డీప్ వర్క్ సెషన్స్ అన్ని గల్లంతయ్యాయి. ఎంత రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నా ఈ మధ్య నేను ఫోన్కి ఎక్కువే అలవాటు పడ్డాను. నా వర్క్ కూడా ఫోన్లో ఎక్కువ చేయడం వల్ల కూడా అవ్వచ్చు. అయితే నేను ఈ మధ్య మెల్ రాబిన్స్ అనే ఆవిడ డాక్టర్ కే అనే ఆయనతో ఫోన్ అడిక్షన్ గురించి చేసిన పాడ్కాస్ట్ ఒకటి చూశాను. అది చూశాక ఫోన్ వల్ల ఇంత నష్టమా అని షాక్ అయ్యాను. మనల్ని మనం ఎలా కోల్పోతున్నామో అనిపించింది. ఫోన్లో ర్యాండమ్గా స్క్రోల్ చేయడం బాగా తగ్గించాలి అన్న ఫీలింగ్ కలిగింది. అలానే ఆ మంచి విషయాలు మీకు తప్పకుండా షేర్ చేయాలని అనిపించింది. సో ఈ వీడియోలో ఫోన్ వల్ల మనం ఏం మిస్ అవుతున్నామో మాట్లాడుకుందాం. ఎలా కంట్రోల్ చేసుకోవాలో టిప్స్, ఇంకా మన ఇంట్లో మన స్పౌస్ కానీ ఇంకెవరైనా ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తుంటే వాళ్ళకి ఎలా చెప్పొచ్చు అని ఒక చిన్న సజెషన్ కూడా ఇచ్చారు. అది కూడా షేర్ చేస్తున్నాను. ఈ వీడియో ఉద్దేశం ఫోన్ అస్సలు వాడొద్దు అని కాదు. ఫోన్ని హెల్తీగా చాలా విషయాలకు వాడుకోవచ్చు. మనకి హెల్ప్ అయ్యే మంచి యాప్స్ చాలా ఉంటాయి. మంచి విషయాలు తెలుసుకోవచ్చు. ఇంకా ఒక మంచి వీడియో ద్వారా మోటివేట్ కూడా అవ్వచ్చు. కానీ ఇక్కడ నేను మాట్లాడేది టైం దొరికిన ప్రతిసారి ఫోన్ తీసి మైండ్లెస్గా స్క్రోల్ చేయడం గురించి. ఇంపార్టెంట్ పనులు చేసుకుంటూ మాట్లాడుకుందాం. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో ఒక మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. వార్డ్రోబ్ సర్దుకుంటూ మాట్లాడుకుందాము. నేను ఈ మధ్య చేసిన డీక్లటర్ ఆర్గనైజింగ్ వీడియోలో చెప్పాను కదా, నేను ఇంట్లో అనవసరమైన వస్తువులు తీసేసి అన్నీ ఆర్గనైజ్ చేస్తున్నాను అని. అందులో భాగంగా బట్టలకి ఈ ఆర్గనైజర్స్ తీసుకున్నాను. అవి సర్దుతూ మాట్లాడుకుందాం. ఈ ఫోన్స్ వల్ల ఎప్పుడు టైం దొరికినా బయట ప్రపంచానికి కనెక్ట్ అయిపోతున్నాము. మనతో మనం ఇంటర్నల్గా కనెక్ట్ అవ్వడం అనేది తగ్గిపోతుంది. మనతో మనం కనెక్టెడ్గా ఉండడం అంటే మన కోరికలు ఏంటి, మన గోల్స్ ఏంటి, మనం ఏది చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాము, ఏ విషయాలు మనకి ఎక్సైట్మెంట్ని ఇస్తాయి, మన వాల్యూస్ ఏంటి, మన ఆలోచనలు ఏంటి, మన స్ట్రెంగ్స్ వీక్నెస్లు ఏంటి, మనకి ఇంటర్నల్గా హ్యాపీనెస్ని ఇచ్చే చిన్న చిన్న పనులు ఏంటి అనేది ఆలోచించుకునే టైము, స్పేస్ మన మైండ్కి మనం ఇవ్వట్లేదు. దీనివల్ల డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తగ్గిపోతున్నాయి. మన హాబీస్ మీద టైం స్పెండ్ చేయడం తగ్గిపోతుంది. దానివల్ల మనకి క్రియేటివిటీ, ఫ్రెష్ ఐడియాస్ రావడం తగ్గిపోతున్నాయి. ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడడం తగ్గిపోతుంది. దానివల్ల రిలేషన్షిప్స్ మంచిగా ఉండట్లేదు. సోషల్ కంపారిజన్స్ ఎక్కువైపోయి మెంటల్ హెల్త్ దెబ్బతింటుంది. టోటల్గా మనతో మనం కనెక్షన్ మిస్ అవుతున్నాము. మన దృష్టి అంతా ఇంటర్నల్ తగ్గిపోయి ఎక్స్టర్నల్ అయిపోతుంది. ఉన్న టైం అంతా ఫోన్తో స్పెండ్ చేస్తే మన ఎమోషన్స్ని, మనకేం కావాలి అనేది బయట ప్రపంచమే డిసైడ్ చేస్తుంది. మన మైండ్లో ఉండేదంతా ఎక్స్టర్నల్ విషయాలే అవుతున్నాయి. నాకు ఇది కావాలి, ఇది నాకు హ్యాపీనెస్ని ఇస్తుంది, నా లైఫ్ ఇలా ఉండాలి, నాకు వీళ్ళు ఇంపార్టెంట్, ఇలాంటి క్లారిటీ మనకు లేకపోతే పనులు చేయడానికి మన లోపల నుంచి వచ్చే మోటివేషన్ని, ఇంటర్నల్ డ్రైవ్ని మిస్ అవుతాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇల్లు నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడం నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, అది చేయకపోతే స్ట్రెస్ఫుల్గా ఉంటుంది అని ఒక క్లారిటీ తెచ్చుకున్నాను కాబట్టి అది నన్ను ఇంటర్నల్గా పుష్ చేస్తూ ఉంటుంది. దాని ప్రకారం దాని మీద వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఫోన్ పక్కన పెట్టి ఈ షెల్ఫ్లు సర్దాక ఐఎమ్ సో హ్యాపీ. నాకు రియల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే పని చేశాను. నాలో ఉన్న ఇంటర్నల్ డ్రైవ్ని సాటిస్ఫై చేసుకున్నాను. వార్డ్రోబ్ ఆర్గనైజింగ్ గురించి చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను. అమెజాన్ నుంచి తెప్పించిన ఈ ఆర్గనైజర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది వచ్చి 4 లేయర్స్ తీసుకున్నాను. మెయిన్లీ ఏంటంటే వర్టికల్ స్పేస్ యూస్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతాయి. సింపుల్గా ఇలా ఓపెన్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. యూస్ చేయనప్పుడు ఫోల్డ్ చేసి పెట్టేసుకోవచ్చు. ఒకదాని మీద ఒకటి పెట్టుకోవచ్చు. అండ్ పైన పెట్టినవి ఈజీగా స్లైడ్ చేసుకోవచ్చు. ఇవి వార్డ్రోబ్ అనే కాకుండా కిచెన్లో కానీ, బుక్స్ పెట్టుకోవడానికి కానీ మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు. వెయిట్కి అవి సెపరేట్ చేసి కూడా యూస్ చేసుకోవచ్చు. స్పేస్ సేవింగ్గా, కన్వీనియంట్గా ఉన్నాయి. ఇవి బాస్కెట్స్ లాంటివి. ఇలా స్టీల్ రాడ్స్ ఇవ్వడం వల్ల స్ట్రాంగ్గా ఉన్నాయి. ఫైల్ సిస్టంలో అన్నీ కనిపించేలాగా అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఈజీగా పుల్ చేసుకోవచ్చు. బట్టలు బయటకు కనిపించకుండా చూడడానికి చాలా నీట్గా అనిపిస్తుంది. ఇవి కూడా మల్టీపర్పస్, టాయ్స్ కానీ ఇంకేదైనా స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. నాకైతే హెల్ప్ఫుల్గా అనిపించాయి. వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీకు అవసరమైతే చూడండి.
మా హస్బెండ్కి ఆఫీస్లో పోట్లక్ ఉందన్నమాట. అదే అందరూ ఒక్కొక్క ఫుడ్ ఐటెం తెస్తారు, అందరూ కలిసి పార్టీ చేసుకుంటారు కదా. సో దానికోసం నేను గులాబ్ జామున్ చేస్తానని చెప్పాను. ఇప్పుడైతే ఆ పని చేస్తూ మాట్లాడుకుందాం. నేను అవసరం లేకపోయినా ఫోన్ తీసే సిచ్యువేషన్ ఒకటి ఉంది. అదేంటంటే మూడ్ బాగోనప్పుడు, నెగిటివ్ ఎమోషన్స్ ఫేస్ చేసినప్పుడు, వాటి నుంచి దూరం అవ్వడానికి, వాటి నుంచి డిస్ట్రాక్ట్ అవ్వడానికి, కాసేపు ఎమోషన్స్ని మర్చిపోవడానికి నాకు తెలియకుండానే ఫోన్ తీస్తాను. నాకు తెలిసి చాలామంది అలానే చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకు వచ్చే నెగిటివ్ ఎమోషన్స్, తీసుకోవాల్సిన డిఫికల్ట్ డెసిషన్స్ గురించి మనం ఆలోచించడం మానేసి వాటిని కాసేపు మర్చిపోయేలా చేసే ఫోన్ తీస్తాం. బాధలన్నీ మర్చిపోవడానికి మందు కొట్టినట్టు అనమాట. దీనివల్ల మన ప్రాబ్లమ్స్ ఎక్కడికి పోవు, మన ఎమోషన్స్ ఎక్కడికి పోవు. ఫోన్ ఆపిన తర్వాత మళ్ళీ ఫేస్ చేయాల్సిందే, డీల్ చేయాల్సిందే. ఫోన్ లేని రోజుల్లో ఎలాంటి బాధలున్నా పనులైతే చేసుకునే వాళ్ళు, ఆ పనులు చేసుకునే టైంలో మన బ్రెయిన్ ఆ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని ప్రాసెస్ చేస్తుంది. ఇప్పుడు ఫోన్ వల్ల మనం మన మైండ్కి ఆ ఖాళీ టైం అనేది ఇవ్వడం లేదు. మన బ్రెయిన్కి ఆ ఖాళీ టైం కావాలి. అప్పుడే మన నెగిటివ్ ఎమోషన్స్ని మనం అర్థం చేసుకోగలం, వాటిని మనకి హెల్ప్ అయ్యే విధంగా మార్చుకోగలం. కాన్స్టెంట్గా ఈ బయట విషయాలు, వార్తలు, వేరే వాళ్ళ లైఫ్లో చూడడం ద్వారా మన ఎమోషన్స్, మనం తెలుసుకున్న విషయాలు, వీటిని మనలో మనం ఆలోచించడం మర్చిపోతున్నాము. ఈసారి నెగిటివ్ ఎమోషన్స్ ఫీల్ అవుతున్నప్పుడు వాటి నుంచి తప్పించుకోవడానికి ఫోన్ తీయడాన్ని మీరు గమనించండి. దాన్ని స్టాప్ చేసి ఫోన్ పక్కన పెట్టి వాకింగ్కి వెళ్ళండి, లేదా ఏదైనా పని చేసుకోండి. మీ ఎమోషన్స్ అన్నీ ఫ్రీగా ఫ్లో అవుతాయి, ఆ ఎమోషన్స్ క్లియర్ అవుతాయి, బెటర్గా ఫీల్ అవుతారు. జర్నలింగ్ కూడా ఈ మధ్య నాకు బాగా హెల్ప్ అయింది. నెక్స్ట్, మనం ఫోన్ చూడడానికి ఇంకొక మెయిన్ రీజన్ బోర్ కొడుతుంది అని. ఏదో కొత్తదనం కావాలి, ప్రపంచంలో ఏదో జరిగిపోతుంది తెలుసుకోవాలి అని. మీరు ఎప్పుడైనా గమనించారా? మన బ్రెయిన్కి కావాల్సింది మనం ఇవ్వకపోతే అది మనల్ని పనిష్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఫుడ్, వాటర్ తీసుకోవాల్సినప్పుడు ఆకలి, దాహం అనే ఇబ్బందికర పరిస్థితిని కలిగిస్తుంది. ఆ ఫీలింగ్ భరించలేక ఫుడ్ తీసుకుంటాం, అర్జెంటుగా వాటర్ తాగుతాం. అలానే బ్రెయిన్కి ఫీల్ గుడ్గా అనిపించే డోపమిన్ కావాల్సినప్పుడు బోర్ కొడుతుంది అనే ఫీలింగ్ కలిగిస్తుంది. యాక్చువల్గా ఈ బోర్ కొట్టడం అంటే మన బ్రెయిన్ మనకి ఏదో ఒకటి చెయ్యి అని మనల్ని పుష్ చేస్తుంది. మన ఈజీ ఆప్షన్ ఫోన్ చూస్తాం. ఒక 10 మినిట్స్ తర్వాత ఇంకా ఇవ్వు అంటుంది. అలా కంటిన్యూ చేస్తాం. సో ఏదో 10 నిమిషాలు అనుకుంటాం, 1 అవర్ ఈజీగా అయిపోతుంది. అలా ఈ బోర్డమ్ ద్వారా మనల్ని మన బ్రెయిన్ కంట్రోల్లోకి తీసుకుంటుంది. అలా జరగకుండా ఉండాలి అంటే మన బ్రెయిన్కి ఆ బోర్డమ్ని భరించే ఓపిక ఇవ్వాలి. ఫోన్ కనిపెట్టక ముందు మనం ఈ ఎంటర్టైన్మెంట్ ఏమీ లేకుండా హ్యాపీగానే ఉన్నాం కదా. ఫోన్కి ఎడిక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే బోర్ కొట్టినప్పుడు ఫోన్ తీయొద్దు, లిఫ్ట్లో ఉన్నప్పుడు ఫోన్ తీయొద్దు, క్యూలో ఉన్నప్పుడు ఫోన్ తీయొద్దు, బస్ కోసం వెయిట్ చేసినప్పుడు ఫోన్ తీయొద్దు. అలా జస్ట్ చిన్న నిమిషాల గ్యాప్లో కూడా ఫోన్ తీయడాన్ని ఆపుకోవడమే దీనికి సొల్యూషన్. యువర్ బ్రెయిన్ ఎట్ వర్క్ అనే బుక్లో ఒక చాప్టర్ ఉంటుంది. అందులో ఏం చెప్తారు అంటే, ఒకసారి కొన్ని విషయాల్లో ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కాదు, ఒక మంచి ఐడియా కోసం ఆలోచిస్తూ ఉంటాం, దొరకదు. మనం అలా స్టక్ అయినప్పుడు మంచి ఐడియా రావాలి అంటే, మనకి ఆ విషయం మీద ఒక అండర్స్టాండింగ్ రావాలి అంటే మన బ్రెయిన్కి మన ఆలోచనలన్నీ తీసేసి వీలైనంత కామ్గా ఉంచాలి. బ్రెయిన్కి యాక్టివిటీ తగ్గించాలి. అప్పుడు మనకి మంచి ఐడియా తట్టడం అనేది జరుగుతుంది. నేను వీడియో స్క్రిప్ట్ రాసేటప్పుడు ఇంట్రడక్షన్ ఏమి ఇవ్వాలి అని ఒకసారి ఎంత ఆలోచించినా తట్టదు. కానీ ఆలోచించడం మానేసి రొటీన్గా చేసే పనులప్పుడు సడన్గా మంచి ఐడియాస్ వస్తూ ఉంటాయి. ఏ వంట చేసేటప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు అనమాట. ముఖ్యంగా చాలామందికి స్నానం చేసేటప్పుడు మంచి ఐడియాస్ తడుతూ ఉంటాయి. దీన్ని ఇంగ్లీష్లో షవర్ థాట్స్ అంటారని నాకు ఈ మధ్య తెలిసింది. సో ఇక్కడ నేను చెప్పాలి అనుకునేది ఏంటంటే, మనకి మంచి ఐడియాస్ తట్టాలి అంటే మన బ్రెయిన్కి కొంచెం ఫ్రీ టైం కావాలి. మనమేమో మనకున్న కొంచెం టైంలో కూడా ఫోన్ వాడేస్తున్నాం. మన బ్రెయిన్కి ఆ ఫ్రీ టైం ఉండట్లేదు. ఇది వరకు వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు ఉండేదేమో, ఇప్పుడు ఆ ఫ్రీ టైంని కూడా వాడేస్తున్నాము. ఇంకా స్నానం ఒకటే మిగిలింది. ఫోన్ తడిసిపోతుంది కాబట్టి ఆగాం, కానీ లేకపోతే స్నానంకి కూడా తీసుకెళ్ళిపోయే వాళ్ళం. బోర్ కొట్టినప్పుడు బుక్ చదవడం కానీ, హాబీస్ మీద వర్క్ చేయడం కానీ చేయొచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఏదైనా బుక్ చదవాలి అనుకో, లేకపోతే ఏదైనా పని చెయ్యాలి అంటే మనం కష్టపడి కొంచెం అటెన్షన్ పెట్టాలి, కొంచెం ఓపిక, ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలి. కానీ ఫోన్స్ విషయంలో, ముఖ్యంగా రీల్స్ విషయంలో చూడడానికి ఓపిక అక్కర్లేదు, ఇంట్రెస్ట్ వాళ్ళే క్రియేట్ చేస్తారు. మనం కష్టపడి ఇంట్రెస్ట్ తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. అందుకే అంత ఈజీగా ఎడిక్ట్ అయిపోతున్నాము. మెట్లెక్కి వెళ్ళడానికి, లిఫ్ట్లో వెళ్ళడానికి ఉన్న తేడా అనమాట. బుక్స్ చదవడం గురించి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. నేను రీసెంట్గా అబ్జర్వ్ చేసిందైతే, ఫోన్ తగ్గించి బుక్స్ ఎక్కువ చదివిన డేస్లో నాలో ఇంకొంచెం క్రియేటివిటీ, నాలో ఇంకొంచెం మోటివేషన్ పెరగడం గమనించాను. బుక్లో ఉండే విషయాలతో రిలేట్ అవ్వడం ద్వారా మనతో మనం బాగా కనెక్ట్ అవుతాము. సో బోర్ కొట్టినప్పుడు ఫోన్ తీయకుండా వేరే హాబీస్, యాక్టివిటీస్ మీద టైం స్పెండ్ చేయండి.
ఈ ఫోన్ అడిక్షన్ని తగ్గించుకోవడానికి కొన్ని టిప్స్ చెప్తున్నాను. అందరి అభిప్రాయాలు ఒకలా ఉండవు, అందరి సిచ్యుయేషన్స్ ఒకలా ఉండవు, అందరి అవసరాలు ఒకలా ఉండవు. కానీ రోజు అయిపోయాక ఎవరికి వారు వేసుకోవాల్సిన క్వశ్చన్, ఈ రోజు నేను ఫోన్ వాడిన విధానంతో హ్యాపీగా ఉన్నానా? ఈ క్వశ్చన్కి జెన్యూన్గా ఆన్సర్ ఇచ్చుకోకపోతే మనం ఎప్పటికీ మారము. ఒకవేళ లేదు, ఈ ఫోన్తో చాలా టైం వేస్ట్ చేస్తున్నాను అని మీరు తెలుసుకుంటే ఈ టిప్స్ హెల్ప్ అవుతాయి. ఫస్ట్, అవసరం లేని యాప్స్ అన్నీ అన్ఇన్స్టాల్ చేసేయండి. ఇంకా చాలా ఇంపార్టెంట్ యాప్స్ తప్ప మిగతా సోషల్ మీడియా యాప్స్ నోటిఫికేషన్స్ ఆఫ్ చేసేయండి. నెక్స్ట్, యాప్స్ని ఓపెన్ చేయడానికి కష్టంగా మార్చుకోవాలి. హోమ్ పేజ్ మీద షార్ట్ కట్స్ పెట్టుకోవద్దు. అలానే ప్రతిసారి పాస్వర్డ్ ఎంటర్ చేసేలా ఆప్షన్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్, ఇంట్లో ఏ రూమ్కి వెళ్తే ఆ రూమ్కి ఫోన్ తీసుకెళ్లే అలవాటు మార్చుకోండి. వర్క్ని ఫోన్ని సెపరేట్ చేయండి. లేకపోతే వర్క్ చేయాల్సిన ప్రతిసారి ఫోన్ తీసి వేరే యాప్స్కి డిస్ట్రాక్ట్ అవుతాము. నాకు ఇది కొంచెం కష్టమైన పని, వీడియో షూట్ ఎడిటింగ్ ఫోన్లోనే చేస్తాను కాబట్టి. నెక్స్ట్, ఫ్రీగా ఉన్నప్పుడు మీరు ఎక్కువ ఎక్కడ కూర్చుంటారో ఆ ప్లేస్కి దూరంగా ఫోన్ని పెట్టండి. నేను ఎప్పుడు ఈ సోఫాలో కూర్చుంటానో ఆటోమేటిక్గా ఫోన్ తీస్తాను, సో దూరంగా పెడుతున్నాను. నెక్స్ట్, మార్నింగ్ ఫస్ట్ 1 అవర్ ఫోను, పడుకునే ముందు 1 అవర్ ఫోన్ అస్సలు స్క్రోల్ చేయొద్దు. నెక్స్ట్, వర్క్ చేసేటప్పుడు డీప్ వర్క్ సెషన్స్, అంటే దేనికి డిస్టర్బ్ అవ్వకుండా కొంత ఫిక్స్డ్ టైం ఫోకస్తో పనిచేసేలాగా టైం షెడ్యూల్ చేసుకోండి. ఆ టైంలో ఫోన్ దూరంగా పెట్టుకోండి. పోమోడోరో టెక్నిక్ అని నేను ఇంతకుముందు షేర్ చేశాను, అది ఫాలో అవ్వండి. నెక్స్ట్, వర్క్ నుంచి బ్రేక్ తీసుకున్నప్పుడల్లా ఫోన్ చూడకుండా కాసేపు నేచర్ని చూడడం, వాక్ చేయడం బెస్ట్ థింగ్స్. నెక్స్ట్, ఖాళీగా ఉన్నాను అనిపించినప్పుడల్లా ఫోన్ తీయద్దు. లిఫ్ట్లో ఉన్నప్పుడు, బస్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు, క్యూలో ఉన్నప్పుడు అలా ఊరికినే ఫోన్ తీయద్దు. ఆ ప్రెజెంట్ మూమెంట్ని అలానే ఎక్స్పీరియన్స్ చేయండి. ఇంకా నేను ఈ మధ్య వర్క్ చేసేటప్పుడు ఈ కామింగ్ మ్యూజిక్ విత్ నేచర్ వీడియోస్ పెట్టుకుంటున్నాను అనమాట. చాలా బాగున్నాయి, మీరు కూడా ట్రై చేసి చూడండి. నెక్స్ట్, మీ ఇంట్లో ఎవరైనా ఫోన్ ఎక్కువ వాడుతుంటే ఎలా చెప్పాలి? ఆ పాడ్కాస్ట్లో ఇచ్చిన ఐడియాని మీకు షేర్ చేస్తున్నాను. ఫస్ట్, నువ్వు ఫోన్ ఎక్కువ వాడుతున్నావేమో అని నాకు అనిపిస్తుంది, నేను ఇలా జడ్జ్ చేస్తున్నందుకు సారీ, కానీ నాకు అలా అనిపిస్తుంది, ఒకవేళ రాంగ్ అయితే చెప్పు, నేను అర్థం చేసుకుంటాను అని చెప్పాలి. ఇలా అడిగినప్పుడు వాళ్ళని ఏదో అటాక్ చేసినట్టు ఫీల్ అవ్వకుండా ఉంటారు. అండ్ చాలామంది అయితే అదేం లేదు, నాకు అవసరమైనంతే వాడుతున్నాను అంటారు. అప్పుడు అవునా, అవసరమైనంతే వాడుతున్నావా, ఓకే అని వదిలేయాలంట. అలా అన్న వెంటనే జనరల్గా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ మనం వాళ్ళ స్పేస్కి రెస్పెక్ట్ ఇవ్వడం వల్ల మనం అడిగామని తప్పు పట్టకుండా వాళ్ళు కూల్గా ఆలోచించే ఛాన్స్ ఉంటుంది. మనం ఒక స్టెప్ ముందుకెళ్ళి వాళ్ళకి చెప్పాము, దాని గురించి ఆలోచించే నెక్స్ట్ స్టెప్ వాళ్ళు తీసుకోవచ్చు. దీని గురించి మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడొచ్చా అని కూడా మనము రెస్పెక్ట్ఫుల్గా అడగొచ్చు. ఇంకో మంచి జనరల్ టిప్ ఏంటి అంటే, ఇక్కడ ఎప్పుడైనా మనం ఫస్ట్ ఒకసారి సారీ చెప్పేస్తే వాళ్ళు తిరిగి సారీ చెప్పడానికి రెడీగా ఉంటారంట. ఇంపార్టెంట్ పీపుల్తో డిఫికల్ట్ కాన్వర్జేషన్స్ అప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వచ్చు. అవి ఆయన చెప్పిన విషయాలు. మీకు ఇంట్రెస్ట్, ఓపిక ఉంటే ఆ పాడ్కాస్ట్ వినండి, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఈ రోజుల్లో ఫోన్ అస్సలు వాడకుండా ఉండలేం, కానీ ఫోన్ని మనం వాడుతున్నామా, ఫోన్ మనల్ని వాడుతుందా అన్న అవేర్నెస్తో ఉండాలి. దాని ప్రకారం చేంజెస్ అయితే చేసుకోవాలి. నేను మాత్రం ఫోన్ని ఇంకా చాలా కంట్రోల్లో పెట్టాలి అనుకుంటున్నాను. దాని మీద ఇంకొక వీడియో చేయాల్సిన అవసరం రాకూడదు అని అనుకుంటున్నాను. మీ ఫోన్ యూసేజ్ ఎలా ఉంది? మీరు కూడా ఫోన్ ఎడిక్షన్తో టైం వేస్ట్ చేస్తున్నారా? మీరు ఫాలో అయ్యే టిప్స్ ఏంటి? ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. ఇంకా ఇది ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు ఒక మంచి ఆలోచన చూసేద్దాం. ఏదైనా వినియోగించడం కంటే తయారు చేయడంలో ఎక్కువ ఆనందం ఉంటుంది. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.